మిస్టర్ ప్రెసిడెంట్, కొంచెం ఇటు చూడండి. నాకు కైట్ అంటే చాలా ఇష్టం. ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను సన్ సిటీ జనాన్ని కలవడం కోసం తప్పకుండా వస్తాను. ఐఎమ్ షూర్ కైట్ లో ఉన్న మెసేజ్ ని చదివి జాయ్ సిటీ ప్రెసిడెంట్ బాగా సంతోషిస్తారు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నారు కదా. ఆయన్ని రెండే మాటలు చెప్పాలంటే కైట్ లవర్. గాలిపటాన్ని ఎగిరివేసి నాకు ఆకలేస్తుంది, నేను కాస్త తింటాను. సార్, ఈ గాలిపటం ఏది కనపడడం లేదు. కన్నా ఒక విషయం గుర్తుపెట్టుకో, నాలాంటి డిటెక్టివ్ ఎగరేసే గాలిపటం కూడా ఎవరికంటికి కనిపించకుండా ఉండాలి. అద్భుతం సార్, మీరు ఏం పంచి చెప్పారు సార్. నోట్ ప్యాడ్ తీసుకుని వెంటనే నోట్ చేసుకుంటాను. ఇదేంటి? ఈ గాలిపటం గాలికి ఎదురు దిశలో ఎలా ఎగురుతోంది? నా గాలిపటం పోయింది. అయ్యయ్యో, నా గాలిపటం కూడా పోయింది. ఇప్పుడు చూడండి. బర్త్డేలో ట్రాఫీ అదిరింది, టోనీ బాస్ ప్యాంటు చిరిగింది. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది బాస్. అవును, ఆ పెద్ద గాలిపటం ఏమైంది? R7 బ్లింక్ అవుతోంది. అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. అయ్యయ్యో, ఆ కైట్ మ్యాన్ మన ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు. ఏం చెయ్యాలి? అరెరే, కిక్కు, ఆ ప్లేన్ సన్ సిటీ మీద పడుతుందేమో అనిపిస్తోంది. ఊహిస్తేనే భయంగా ఉంది. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలిచే తీరాలనుకుంటా. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకితో ఉంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో అటు చూడు. ఆ కైట్ మ్యాన్ జాయ్ సిటీ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశాడు. ఫార్ములా నంబర్ 187 ని అప్లై చేయి. తప్పకుండా కిక్కో, ఇప్పుడే ఫార్ములా నంబర్ 187 ని యాక్టివేట్ చేస్తాను. ట్రాకింగ్ డివైస్ హెల్ప్ తో మనం ప్రెసిడెంట్ ని తర్వాత కనిపెడదాం. త్వరగా సూపర్ స్పీడో, ముందు ఆ ప్లేన్ క్రాష్ అవ్వకుండా కాపాడదాం. సూపర్ స్పీడో, నీ వల్ల ఆ ప్లేన్ ని రిపేర్ చేయడానికి అవుతుందా? తప్పకుండా చేద్దాం, కానీ దానికి కొంచెం టైం అవుతుంది. లేదు, మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఆ ప్లేన్ సన్ సిటీ మీద క్రాష్ అవుతుంది. ఒక పని చెయ్యి, ఫార్ములా నంబర్ 256 ని అప్లై చేయి. ఓకే బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 256. మంచి వేళ ఆ ఫార్ములా యూస్ అయింది. సరే, ఓకే, ఇప్పుడు మెల్లగా ఆ ప్లేన్ ని గ్రౌండ్ లో ల్యాండ్ చేద్దాం. కిక్కో, ప్లేన్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. రోప్ కట్టేలా ఉంది.
వెళ్ళాల్సి ఒక్కదారే ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 372. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఇనిషియేటివ్ ఫార్ములా నంబర్ 372. అయ్యో ప్లీజ్ 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 ఫ్లైట్ టవర్ లో పడి క్రాష్ అవ్వకుండా చూసుకోండి. కికో, నేను ప్లేన్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కవర్ చేసి ప్లేన్ ని పట్టుకున్నాను. కానీ తర్వాత ఏం చేయాలి? ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేయించే. సూపర్ స్పీడో, నువ్వు ఆ ట్రాకింగ్ డివైస్ ని పెద్ద గాలిపటంలో ఫిక్స్ చేసావు కదా. ఇప్పుడు దాన్ని ట్రాక్ చేసి ప్రెసిడెంట్ ఎక్కడున్నారో కనిపెట్టేద్దాం. ఓకే కికో. బాస్, ఇదిగో చూడండి ప్రెసిడెంట్. నేను ఒంటరిగా తీసుకురాగలనని చెప్పాను కదా. వెల్కమ్ ప్రెసిడెంట్, వెల్కమ్. కైట్ మ్యాన్ గాలిపటం అన్నిటినీ తలకిందులు చేసేస్తుంది. మీరంతా ఎవరు? నన్ను ఎందుకని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? We are కైట్ మ్యాన్. నీ జాయ్ సిటీలో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందులో ఒక పార్టీకి మీరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేసుకురమ్మని ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీరు బయటకు రావడం అనేది కుదరదు. అంతవరకు మీరు మా గెస్ట్ గా ఉండాల్సిందే. అది ఇక్కడే ఉండాల్సిందే. ఇదంతా చాలా తప్పు. మీరు ఈ విధంగా చెయ్యడం కుదరదు. కావాలంటే చూడండి, కికో మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాడు. ఖచ్చితంగా చెబుతున్నా. ఇక మాటలు కట్టిపెట్టు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కిక్కోని ఎందుకు అలా పొగుడుతూనే ఉన్నావు? తను మా దగ్గర కూడా రాలేడు తెలుసా? బాస్ ఓకే కదా, నా కిడ్నాపింగ్ పని పూర్తయింది. ఇప్పుడు నా వాటా నాకు ఇచ్చేస్తే బాగుంటుంది. మూర్ఖుడా! అరే బాస్, ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, కానీ ఎందుకింతలా కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదే. నీకు అస్సలు బుద్ధి లేదు. నేను నిన్ను తిడుతూనే ఉన్నాను. కికో చాలా తెలివిగా నీ గాలిపటానికి ఈ ట్రాకింగ్ డివైస్ ని పెట్టాడు. అతనికి ఇప్పుడు మన లొకేషన్ తెలిసిపోయి ఉంటుంది. బాస్, ఇప్పుడు ఏం చేయాలి? కికో ట్రాకింగ్ చేసుకుంటూ ఈ ట్రాకింగ్ డివైస్ వరకు వస్తాడు, కానీ ఇక్కడ మనం ఉండం. కైట్ మ్యాన్ గాలిపటం అన్నిటినీ తలకిందులు చేసేస్తుంది. ఆ కైట్ ఇంకా ఎంత దూరంలో ఉంది సూపర్ స్పీడో? ఎక్కువ దూరం ఏమీ కాదు కికో, ఇక్కడే పక్కన అనుకుంటాను. కానీ చూస్తే ఎక్కడ కైట్ కనిపించట్లేదే. ఆహా, ఒక పీజేనే ఎగురుతోంది. కికో, నా సిస్టమ్ ఆ పీజీనే చూపిస్తోంది. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. అరే, ఆ ట్రాకింగ్ డివైస్ దీని మెడలో ఎలా వచ్చింది? ఆ కైట్ మ్యాన్ మనల్ని మోసం చేశాడనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పావురం. ఎలాగైనా ఆయన్ని కాపాడాలి. అయితే ప్రెసిడెంట్ కి జరిగిన విషయాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే కిడ్నాప్. అయ్యయ్యో,
జాయ్ సిటీ ప్రెసిడెంట్ మన్సన్ సిటీకి వచ్చి కిడ్నాప్ అయ్యారు. దీనివల్ల మన్సన్ సిటీ పేరు చెడిపోతుంది. ఏం చెయ్యాలి? దిగులు పడకండి మేయర్ అంకుల్. కిక్కో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీకు ఏ సమస్య రాదు. రైట్ రాంగ్ ని గెలవడం మేము అంగీకరించాం, ఎందుకంటే మేము ఎప్పుడు రైట్ కోసమే పోరాడుతుంటాం. ప్రస్తుతం ప్రెసిడెంట్ గారి మొబైల్ నెంబర్ అవుట్ ఆఫ్ రీచ్ లో ఉంది. నువ్వే ఏమైనా చేయాలి కికో. ప్రెసిడెంట్ గారు ఈ రోజు జాయ్ సిటీకి ఖచ్చితంగా వెళ్లి తీరాలి, ఎందుకంటే రేపటి నుంచి అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కనుక ఆయన టైంకి అక్కడికి వెళ్ళలేదంటే ఈ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోతారు. ఓ, ఇలాగే ఒకసారి కైట్ లో వచ్చిన వాళ్ళు కిడ్నాప్ చేస్తే వాళ్ళు నేను పట్టుకున్నాను. వాళ్ళని చింతకొట్టి చింతకాయ పచ్చడి చేశాను. అతను అప్పుడు ఆకాశంలో కైట్ నడపడమే కాదు, భూమి మీద సైకిల్ తొక్కడానికి కూడా అర్హత లేకుండా చేసేసాను. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? మరి ఎవరుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఆ ఫ్లైట్ లో ఉన్న నూలు కండెలన్నీ కూడా నా మీద పడతాయి. అంటే మీరు చెప్పిందంతా అబద్ధమేనా? ఒకసారి ప్రెసిడెంట్ ఉండే లొకేషన్ తెలిస్తే చాలు కిక్కో, ఆ తర్వాత మనం ఎలాగైనా సరే ఆయన్ని కాపాడొచ్చు. ప్రెసిడెంట్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత అతన్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. కానీ గుర్తుంచుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ నాకు వెంటనే అంది తీరాల్సిందే. అద్భుతమైన మొబైల్ నా చేతికి అందింది. ఇక నుంచి దీన్ని నేనే యూజ్ చేస్తాను. దీన్ని బాస్ దగ్గర చూపించను. చూస్తే దీన్ని కూడా లాగేసుకుంటారు. ఆన్ చేసి చూస్తాను. కిక్కో, శాటిలైట్ ద్వారా నేను ఫుటేజ్ ని కవర్ చేశాను. ఇదేదో పక్కనే ఉండే ఒక ఏరియా, అక్కడే ప్రెసిడెంట్ ని దాచి ఉంచారు. అది చాలా పెద్ద ఏరియా అయి ఉంటుందేమో. ఆ చోట్ని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటాను. ఏదైనా ఐడియా ఆలోచించు. కిక్కో, హా? ఇప్పుడే ప్రెసిడెంట్ గారి మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది, కానీ ఎవరో కట్ చేసేశారు. హా, మీరు పని చేయండి అంకుల్. మీరు ప్రెసిడెంట్ నంబర్ ని మా దగ్గర ఇవ్వండి. సూపర్ స్పీడో, నువ్వు ఆ మొబైల్ ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేయి. మనం త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం. మీరు కంటిన్యూస్ గా ప్రెసిడెంట్ నంబర్ కి ట్రై చేస్తూ ఉండండి. ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సూపర్ ఐడియా కిక్కో. ఇది తీసుకో. ఒక్కసారి మనకి బ్యాలెన్స్ అమౌంట్ అందిందంటే ఆ తర్వాత మనం ఈ ఫ్రూట్స్ ఏమిటి, డ్రై ఫ్రూట్స్ ఏ తినొచ్చు. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుంది అన్నిటినీ తల్లకిందులు. ఖచ్చితంగా బాస్, ఖచ్చితంగా. డబ్బు చేతికి అందిందంటే నాకు ఒక బైక్ కొనిపెట్టండి బాస్. కానీ నిన్న నువ్వు మొబైల్ ఫోన్ కావాలని అడిగావుగా. వద్దు, మొబైల్ ఫోన్ వద్దు. మొబైల్ ఫోన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని నేను చేసేసాను. నిజంగానా? ఎలా? ఏ? ఏ, 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 ఎవరి మొబైల్ ఫోన్ రింగ్ అవుతోంది? ఎవరి ఫోన్ కాదు బాస్, నేనే రింగ్ అవుతున్న శబ్దాన్ని నోట్తో చేస్తున్నాను. కావాలంటే మీరే చూడండి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ? చెప్తావా, లేకపోతే గాలిపటం లేకుండానే నిన్ను కొండ మీద నుంచి విసిరేయమంటావా? సారీ 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 బాస్, చెప్తాను. ఈ మొబైల్ ప్రెసిడెంట్ గారిది. ఒరే మొద్దు, నువ్వెంత పని చేశావు? ఈ మొబైల్ ఫోన్ ని ఆఫ్ చేసి ఉంచాలి కదా. వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా రా. డ్రై ఫ్రూట్స్ కాదు కదా, నువ్వు కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తినడానికి కూడా పనికిరావు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎలా ఇండికేషన్ సడన్ గా కట్ అయింది? ఒకవేళ ప్రెసిడెంట్ మొబైల్ ని వాళ్ళు ఆఫ్ చేశారేమో కిక్కో. వాళ్ళ లాస్ట్ లొకేషన్ కి త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో. టర్బో స్పీడ్ ని యాక్టివేట్ చేయి. యా, తప్పకుండా. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుంది అన్నిటినీ తల్లకిందులు. ఇటు చూడండి మిస్టర్ కైట్ మ్యాన్. ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. సో ఆయన రిలీజ్ చేసి మీ తప్పుని సరిదిద్దుకోండి. అలాగా? ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించావా? అమ్మో, నేను భయపడిపోయాను. ఇదిగో ప్రెసిడెంట్ ని తీసుకొని వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. బాస్ తోటి ఆటలాడుతున్నారా? ఇప్పుడు చూడండి, ఈ కొండ మించి కిందకు తోసేసానంటే మీరిద్దరు అడ్రస్ లేకుండా పోతారు.
కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 138 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 138. కైట్ మ్యాన్ అక్కడే వెళ్తున్నాడు. సూపర్ స్పీడ్ త్వరగా వాడిని ఫాలో చేయి. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. ఇలా వెళ్తే మన ప్రెసిడెంట్ ని కాపాడలేము. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 189 ని అప్లై చేయి. ఓకే కికో. వచ్చేసావా? సూపర్ స్పీడ్ ప్రెసిడెంట్ ని కాపాడు. హలో మిస్టర్ ప్రెసిడెంట్, మీరు బాగున్నారు కదా? అయ్యో, ఈయన స్పృహ తప్పారు. కికో, ప్రెసిడెంట్ స్పృహ తప్పారు. ఆయన ప్రెషర్ కూడా లోగా ఉంది. సూపర్ స్పీడ్ నువ్వు ప్రెసిడెంట్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. వీళ్ళిద్దరిని నేను చేసుకుంటాను. ఆల్ రైట్ బడీ. బాస్, మీరు కిక్కో సంగతి చూడండి. ఈలోగా నేను ఆ గాల్లో ఎగిరే కారు సంగతి చూస్తాను. నువ్వు నన్ను టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు. సారీ. బాస్, ఆ సూపర్ స్పీడ్ ప్రెసిడెంట్ కార్ తో ఎస్కేప్ అయిపోయింది. ఏం పర్వాలేదు, ప్రెసిడెంట్ ని మనం మరోసారి కూడా కిడ్నాప్ చేయొచ్చు. కానీ ముందు మనం ఈ కికోతో ఒక ఆట ఆడుకుందాం. బాస్, ఆ బండరాయికి ఢీకొట్టి తన తల పచ్చడి చేసేద్దామా? భలే చెప్పావు. ఇప్పుడు చూడు, కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. ఒకవేళ నేను ఆ బండరాయికి గుద్దుకుంటే నా తల పగిలిపోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడ్. ప్రెసిడెంట్ అంకుల్ బానే ఉన్నారుగా? అవును, హాస్పిటల్ కి వెళ్లేలోగే ఆయనకు స్పృహ వచ్చింది. నిన్ను వాళ్ళిద్దరు ఇబ్బంది పెట్టారు కదా కికో. ఇప్పుడు ఇది మన టర్న్. ఒక కైట్ మ్యాన్ కదా అయిపోయింది. ఇప్పుడు ఇంకో కైట్ మ్యాన్ పని పడదాం. ఓ, వచ్చేసావా? కికో, కైట్ మ్యాన్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువసేపు దీన్ని భరించగలను నాకు అనిపించడం లేదు. నువ్వు చూస్తూనే ఉండు. ఇప్పుడు నేను నిన్ను ఈ సూపర్ కార్ లోంచి పాతాళానికి పంపించేస్తాను. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. నా పవర్ఫుల్ కిక్ ని యూజ్
యూజ్ చేసే సమయం వచ్చింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 363ని అప్లై చేయి. బ్రహ్మాండమైన ఐడియా కిక్కో. కన్నా టీలో పడ్డ ఈగను పక్కన పడేసి తాగేసే టైం ఇప్పుడు వచ్చింది. అంటే బాస్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడ్. ఈ రోజున మీ ఇద్దరు దయ వల్ల నేను సేఫ్ గాను కరెక్ట్ టైంకి నేను జాయ్ సిటీకి వచ్చి చేరుకున్నాను. అందువల్ల నేను ఎలక్షన్ లో పాల్గొనగలిగాను. అందువల్ల నేను ఈ బ్రేవరీ ట్రోఫీని నీకు బహుమతిగా ఇచ్చి గౌరవిస్తున్నాను.